ఈ మన బీరకాయలు ఏంటంటే ఎక్కువగా వైరల్ డిసీజ్ అనేది ఎక్కువ అటాక్ అవుతూ ఉంటుంది అనమాట. ఈ వైరల్ డిసీజ్ అనేది ఒక ప్రాపర్గా మనం కంట్రోల్ చేసుకోకపోతే చాలా ఫాస్ట్గా ఏంటంటే మనకి క్రాప్ అంతా ఎగబాగుతూ ఉంటుంది అనమాట. సో దీంట్లో ఏముంటుందంటే కుకుంబర్ మొజాయిక్ వైరస్ ఒకటి వచ్చింది, ప్లస్ టమాటో లీఫ్ కర్ల్ ఉంటుంది అనమాట. ఓకే, ఇదే కాకుండా ఇంకా మీకు మనకు వచ్చేసి ఇంకా ఏంటంటే ఈ డౌనీ మిల్డ్యూ ఒకటి వస్తూ ఉంటుంది. డౌనీ మిల్డ్యూని బాగా ఎక్కువగా చేసుకోవాలి. చూడండి, ఇక్కడ టమాటో మొజాయిక్ వైరస్ వచ్చింది చూడండి, బాగా ఎఫెక్ట్ అయింది చూడండి. దీంతో పాటుగా మనం డౌనీ మిల్డ్యూ, సక్కింగ్ పెస్ట్ థ్రిప్స్ ఉన్నాయి, దీనికి థ్రిప్స్ కూడా అటాక్ చేస్తూ ఉంటుంది. సో ఇలా మనం ఏంటంటే ప్రాపర్గా కనుక చేసుకోకపోతే ఇది ఎక్కువ డౌనీ మిల్డ్యూ అని ఏంటంటే మనకి ఎక్కువ ఏంటంటే స్పాట్స్ ఎక్కువ అవుతూ ఉంటాయి. స్పాట్స్తో పాటు ఏంటంటే మనకి మొత్తం చారలుగా అనమాట మొత్తం కనపడుతూ ఉంటుంది. దీన్ని కంట్రోల్ చేయాలంటే డయథిన్ అని ఒకటి ఉంటుంది అనమాట. డయథిన్ వాడాలి. డయథిన్ వాడటం వల్ల ఏంటంటే చాలా మంచి రిజల్ట్స్ వస్తూ ఉంటాయి. ఇంకో మామూలుగా వేరే ఏంటంటే దీనికి ఫ్రూట్ ఫ్లై అనేది ఎక్కువ వస్తూ ఉంటుంది. ఫ్రూట్ మీద ఏంటంటే మనకి ఎక్కువగా ఫ్రూట్ ఫ్లై అటాక్ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట. ఫ్రూట్ ఫ్లైకి ఏంటంటే ఈ ఫ్రూట్ ఫ్లైకి కంట్రోల్ చేయాలంటే మనము జనరల్గా ఏంటంటే అంటే ఈ జాగరి బెల్లం తెలుసుగా మీకు, బెల్లాన్ని మలాథియానాన్ని దాన్ని మనం ఏంటంటే ఎక్కువగా మిక్స్ చేసేసి దాన్ని కూడా మనము ఒక బయటలో పెట్టుకోవచ్చు అనమాట. బట్ ఇది పెట్టే ముందు మనం ఏం చేస్తామంటే ఒక స్ప్రే కూడా చేసుకోవచ్చు అనమాట. దానికి ఎట్లా స్ప్రే చేయాలంటే మామూలు ఈ ట్రాప్స్ అని కానీ ఇవన్నీ పెట్టుకోవాలన్నమాట. పెట్టుకొని మనము ఒక ఈ ఫ్రూట్ ఫ్లై కంట్రోల్ ఏ విధంగా చేయొచ్చు అంటే ఆర్గానిక్ వేలో కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. దీనికి ఏంటంటే మనము మలాథియాన్ని ప్లస్ బెల్లాన్ని ఏంటంటే ఒక ప్లాస్టిక్ కంటైనర్ అట్లా పెట్టుకుంటుంటే అది కూడా నీకు చాలా వరకు రిజల్ట్ కనపడుతుంది అనమాట. ఇంకోటి ఈ దీంట్లో మెయిన్ ఏంటంటే టిప్ రూట్స్ కూడా వచ్చింది. టిప్ రూట్స్ వస్తూ ఉంటాయి చూడండి, టిప్ రూట్స్ వస్తూ ఉంటుంది. టిప్ రూట్స్తో పాటుగా మనకి లీవ్స్ని ఎండిపోవటము, మొత్తము బ్రౌన్ కలర్లో మాటలు జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఇది ఎక్కువ ఏంటంటే ఎక్కువ మనకి థ్రిప్స్ కూడా ఎక్కువ అటాక్ ఉందన్నమాట. ఓకే, ప్లస్ ఇంకో విషయం ఏంటంటే చూడండి, ఇక్కడ చూస్తే మీరు ఇదంతా కాల్షియం డెఫిషియన్సీ అనమాట. ఇది చూడండి, చిన్నగా ఇట్లా ఎండిపోవటాలు ఇవన్నీ కూడా ఏంటంటే కాల్షియం ఎక్కువ డెఫిషియన్సీ కావటం వలన ఇట్లా జరుగుతూ ఉంటుంది. కాల్షియం డెఫిషియన్సీ కూడా మనకి ఫ్రూట్ని దాదాపుగా చంపేస్తూ ఉంటుంది అనమాట. అంటే ఫ్రూట్ని ఎదగకుండా చేస్తూ ఉంటుంది. ఈ కాల్షియం డెఫిషియన్సీ ఎక్కువ వస్తూ ఉంటుంది. దీంట్లో మెయిన్ మనం ఏంటంటే దీంట్లో మనం ఎక్కువగా వాటర్ అనేది ఎక్కువ ఇవ్వకూడదు అనమాట. ఈ బీరలో ఏంటంటే ఒక గొప్ప గుణం ఏంటంటే వాటర్ అనేది ఎక్కువ ఇచ్చుకుంటూ ఉండదు. దీనికి వాటర్కి ఎక్కువ ఇవ్వటం వల్ల ఏంటంటే మనకి దాదాపుగా చాలా సాధారణ విషయాలు జరుగుతూ ఉంటాయి. ప్లస్ ఇంకోటి దీంట్లో ఫ్లవరింగ్ పెంచుకోవాలన్నమాట. మెయిన్ దీంట్లో ఫ్లవరింగ్ పెంచుకోవాలంటే కూడా మనము రకరకాల ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఫ్లవరింగ్ చేసుకోవాలి. దీంతో పాటుగా ఫ్రూటింగ్ ఉంటుంది. దీంట్లో ఏంటంటే మళ్ళీ ఇది ఎల్లోగా టర్న్ అవుతూ ఉంటుంది చూడండి. అక్కడక్కడ ఫ్రూట్ అనేది ఎల్లోగా అక్కడక్కడ ఎల్లో అవుతుంది చూడండి. ఓకే, దీనికి జనరల్గా ఏంటంటే లోపల దాదాపుగా ఏంటంటే క్లోరోఫిల్ అనేది దెబ్బతినిపోద్ది మొత్తం. ఇప్పుడు ఇది చూడండి, ఇది గ్రీనింగ్ ఉందంటే దీంట్లో క్లోరోఫిల్ ఉన్నట్లెక్క అనమాట. సో ఇది క్లోరోఫిల్ అనేది ఎక్కువగా ఈ పిగ్మెంట్ అంటే లోపలంతా సరైన డెవలప్మెంట్స్ లేక దీనికి ఆటోమేటిక్గా లోపల చేంజెస్ అవుతూ ఉంటాయి అనమాట. దీనికి మెయిన్ ఈ ఇందా చెప్పినట్లు మన ఈ మొజాయిక్ వైరస్ని దీనికి కంట్రోల్ చేయాలంటే జనరల్గా ఇన్సెక్టిసైడ్సే మనం వాడుతూ ఉండాలి. ఇన్సెక్టిసైడ్ అనేది మనకి చాలా వరకు యూస్ఫుల్ అనమాట. సో ఇంకోటి ఏంటంటే దీనికి ఇది మనకి నార్మల్ ఇంకోటి ఏంటంటే దీనికి ఎక్కువగా మనకి ఇంకొక తెలుసుకోవాల్సిన మెయిన్ రీజన్ ఏంటంటే దీంట్లో ఫ్లవర్ అనేది బాగా ఎక్కువగా రావాలంటే ఈ ఫాస్ఫరస్ ప్లస్ ఫాస్ఫేట్
ఈ రెండింటిని ఏంటంటే మంచిగా స్ప్రే చేసుకోవాలన్నమాట. ఓకే, ఇలా చేసుకోవటం ఏంటంటే మనకి చాలా ఫ్లవర్స్ అనేది పెరుగుతూ ఉంటుంది అన్నమాట. మీకు దీంట్లో మెయిన్ సమస్య ఏంటంటే ఫ్లవర్ అనమాట. ఫ్లవర్ని బట్టే మనకి ఫ్రూట్ సెట్టింగ్ అనేది జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఇందులో మెయిన్ మనం చెప్పుకునేది ఏంటంటే ఎన్పికే ఇస్ ద బెస్ట్ మెడిసిన్ అనమాట. ఇంకోటి డిఏపి కూడా చేసుకోవచ్చు. డిఏపి కూడా చేసుకోవడం చాలా మంచి బెనిఫిట్స్ ఉన్నాయి. ఈ బీరలో మామూలుగా ఏంటంటే దీనికి మేజర్ ప్రాబ్లం వచ్చేందంటే 3 రకాల ఎక్కువ డిసీజ్ వస్తుంటాయి అన్నమాట. దీంట్లో డౌనీ మిలియో అనేది చాలా పెద్ద ఇంపార్టెంట్ అనమాట. ఈ డౌనీ మిలియో ఏంటంటే నీకు ఎల్లో స్పాట్స్ వస్తూ ఉంటాయి. ఎల్లో స్పాట్స్ వచ్చేసి నీకు చూడండి, ఎల్లో స్పాట్స్ వచ్చేసేసి మొత్తం ఆకునంతా ఆక్రమించేస్తాయి దీనికి. ఓకే, దీనికి ఏంటంటే ఇది ఫంగల్ స్పాట్స్ ఇవన్నీ ఏమైనా చెప్పుకోవచ్చు. ఇందులో మనం ఏంటంటే డైథేనియం 45 అనేది ఖచ్చితంగా పిచికారీ చేసుకోవాలి. ఇలా చేసుకోవటం వల్ల ఏంటంటే మనకి దాదాపుగా పంట అనేది మన చేతికి వచ్చుద్ది. ఇంకో నెక్స్ట్ ఏంటంటే పౌడరీ మిలియన్ ఉంటుంది. పౌడరీ మిలియన్ అంటే ఏంటంటే నీకు దాదాపుగా దీన్ని మనం బావిస్టిన్ అనేది స్ప్రే చేసుకోవాలన్నమాట. బావిస్టిన్ దొరుకుతుందిగా మనకి, ఆ బావిస్టిన్ని మనం స్ప్రే చేసుకుంటూ ఉండాలి. ఆ బావిస్టిన్ స్ప్రే చేసుకోవడం వల్ల ఏంటంటే మనకు దాదాపు దీంట్లో మనకి కంట్రోల్ అనేది వస్తూ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే మొజాయిక్ అనమాట. ఈ ఎక్కువగా ప్రాబ్లమేటిక్ చేసేది మొజాయిక్ అనమాట. ఈ మొజాయిక్ వైరస్ని కూడా మనము లాట్ ఆఫ్ కెమికల్స్ ఉన్నాయి, దాన్ని చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే దీంట్లో ఆంథ్రాగ్నాసిస్ వస్తూ ఉంటుంది. ఆంథ్రాగ్నాసిస్ వచ్చింది చూడండి, ఆంథ్రాగ్నాసిస్ వచ్చింది ఇక్కడ. దీంతో పాటుగా మన రకరకాల ప్రాబ్లమ్స్ అనేవి ఉన్నాయి. దీంట్లో ఏంటంటే ఆంథ్రాగ్నాసిస్తో పాటుగా పౌల్ట్రీ మిల్యూ, డౌనీ మిల్యూ, ఓకే, విల్ట్ అని చూడండి, దాదాపు చాలా రకాల మనకి ఈ పంటలో ఎక్కువగా మనం చూస్తున్నాం అన్నమాట. ఇంకోటి దీంట్లో మనం ఏంటంటే మేజర్గా చెప్పుకునేది ఏంటంటే దీనికి డినో క్యాప్ అని ఒక డినో క్యాప్ అంటే మెయిన్ పౌల్ట్రీ మిల్యూని మనం ఇది కంట్రోల్ చేయాలంటే, పౌల్ట్రీ మిల్యూని ఎక్కువగా మనం దీన్ని కంట్రోల్ చేసుకోవాలంటే ఈ పౌల్ట్రీ మిల్యూని ఏంటంటే డినో క్యాప్ అని కార్బండిజం అని ఉంటుంది అనమాట. నెక్స్ట్ ట్రిడోనోపాఫ్ అని ఒక దాంతో మనం చేసుకోవచ్చు అనమాట. ఈ ఆంథ్రాగ్నోసిస్ స్పాట్స్ ఇవి మచ్చలు ఇవన్నీ మనం ఇట్లా సమర్థవంతంగా చేయాలంటే వీటిని మనం ఏ విధంగా తీసుకోవాలంటే దీనికి స్టెమ్స్ని అప్పుడప్పుడు తీసేస్తూ ఉండాలి. దీనికి కల్చరల్ ప్రాక్టీస్ చేసుకుంటూ ఉండాలి. ఇంకోటి దీని మెయిన్ ఏంటంటే దీనికి కంపోస్ట్ చేసుకోవాలి, వర్మీ కంపోస్ట్ చేసుకోవాలి. దీంట్లో ఫ్రూట్ ఫ్లై అనేది ఎక్కువ వస్తూ ఉంటుంది అన్నమాట. చూడండి, ఫ్రూట్ ఫ్లై రావటం వల్ల ఏంటంటే ఈ ఫ్రూట్స్ అనేవి ఎక్కువ డ్యామేజ్ అవుతూ ఉంటాయి, ఫ్రూట్స్కి హోల్ డ్యామేజ్ చేస్తూ ఉంటాయి అన్నమాట. ఇంకోటి దీంట్లో ఏంటంటే ఎక్కువగా మనకి ఈ ఫ్లవర్స్ అనేవి బాగా కావాలంటే మనకి ఎన్పికేలో 13-00-45 అనేది చేయడం వల్ల ఏంటంటే నీకు చాలా ఎక్కువ ఫ్లవర్స్ వస్తూ ఉంటాయి. ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. దాంతోపాటుగా ఏంటంటే మనము 1919 కూడా మనం స్ప్రే చేసుకోవచ్చు. 1919 కూడా చాలా అద్భుతమైన ఫ్లవర్ టు మళ్ళీ ఫ్రూట్ ఇవన్నీ చేంజెస్ జరుగుతూ ఉంటాయి. ఇంకోటి ఏంటంటే మామూలుగా ఏంటంటే దీనికి మేజర్ ఏంటంటే
ఫ్రూటింగ్ టైంలో ఏంటంటే మీకు ఒక ప్రాపర్ నైట్రోజన్ ఇస్తూ ఉండాలన్నమాట. ఈ నైట్రోజన్ అనేది సరిగ్గా ఇవ్వకపోతే ఫ్రూట్ అనేది ఏంటంటే అన్షేప్ అవుతూ ఉంటుంది. మెయిన్ ఏంటంటే మీకు నైట్రోజన్ డిఫిషియన్సీ చేయటం వల్ల ఏంటంటే మీకు ఫ్రూటింగ్ సరిగ్గా కాదనమాట. చూడండి, ఫ్రూటింగ్ సరిగ్గా కాకుండా చాలా రకాల ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి మనకి. నైట్రోజన్ అనేది ఎక్కువగా మనం దీనికి చేసుకుంటూ ఉండాలన్నమాట. ఇంకోటి ఏంటంటే దీనికి వైరల్ డిసీజెస్ చెప్పాను మీకు ఆల్రెడీ. కుకుంబర్ మొజాయిక్ వైరస్ వస్తూ ఉంటుంది, ప్లస్ టమాటో లీఫ్ కార్లు వస్తూ ఉంటాయి. ఇట్లా రకరకాలుగా దీనికి అన్ని రకాలు వస్తూ ఉంటాయి. దీన్ని మనం దానికి కావాల్సిన స్ప్రేలు చేసుకుంటూ ఉంటాం అన్నమాట. నెక్స్ట్ పొటాష్ చేసడం ఏంటంటే దీనికి ఫ్రూట్ అనేది ఈ పొటాష్ ఇవి చేసుకోవటం వల్ల ఫ్రూట్ షేప్ అనేది ఒక ప్రాపర్గా వచ్చింది. చూడండి, ఇక్కడ ఫ్రూట్ షేప్ సరిగ్గా. సో ఫార్మర్ వచ్చారు ఇప్పుడు దాకా, చేలో లేరు యాక్చువల్గా. ఇప్పుడే వచ్చాడు ఆయన ఎదురుగానే ఈ ఫ్రూట్ ఫ్లైస్ కనపడుతున్నాయి అనమాట. మీరు కూడా చూడండి ఒకసారి. ఈ ఫ్రూట్ ఫ్లై అనేది బాగా డ్యామేజ్ చేస్తుంది అనమాట పంటని. ఎంత రకంగా డ్యామేజ్ చేస్తుందంటే చూడండి, ఫ్రూట్ ఫ్లై ఎంత ఘోరంగా కొట్టేస్తుందో. అన్నా చెప్పండి, మీ పేరు చెప్పండి. ఆ పేరా ఆవుల కృష్ణ అనమాట. ఇది ఏంటంటే మీలో నాలెడ్జ్, మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి. కాల్షియం డెఫిషియన్సీ అన్న, ఇది కేవలం కాల్షియం డెఫిషియన్సీ. కాల్షియం లేదమ్మా, కాల్షియం వేయలేదు నువ్వు, అంటే వేసినా సరిపోలా. అదే ఇప్పుడు ఏంటంటే మనం మాట్లాడుకునే మాటలు ఏంటంటే ధోని సార్ ఇది ఎట్లా వస్తా ఇప్పుడు ఒక 2-3 ఇస్తావు కదా అన్న, దీన్ని పోతే అంతా వచ్చినావంతా ఖర్చు చేయదు. అవును, అండర్స్టాండ్. మీరు చెప్పండి. ఇప్పుడు నీవు చెప్తూ కదా ఇది కాల్షియం డిఫిషియన్స్ అనే కరెక్టే. అంటే ఈ లోడు దేశ వచ్చినప్పుడు రొంత మామూలు తీసుకుంటుంది. ఈ ఇప్పుడు 5 దీంట్లో 5 కరిస్తే అన్నిటికీ ఒకే ఫుడ్ సప్లై అయ్యాలి కదా. కరెక్ట్, కష్టం. అది ఫస్ట్ తీసుకుంటుంది, నెక్స్ట్ ఎవరంతా స్లో అయిపోయింది. అది మెయిన్ ప్రాబ్లం. ఇక అవంతా ఇచ్చినాను, ఇప్పుడు కాల్షియం ఇచ్చినాను, మెగ్నీషియం ఇచ్చినాను. ఇక 37 ఫాస్ఫరస్ 15-0-34 37. ఓకే, గుడ్. ఫాస్ఫరస్ ఇచ్చారు మీరు, పొటాషియం ఓకే, ఫాస్ఫరస్ అంటే ఈ హెల్దీ కావాలంటే ఇంకా కొంత క్లీన్ గా ఇచ్చేయాలి. ఇంకా అన్న మీకు ఇది చూసారా, ఊజీ ప్రాబ్లం. ఇది ఊజీ ఎప్పుడు కొట్టుతుందా వచ్చింది ఇక ఇదే ఊజీ లోపల కొట్టుండింది. అదే ఫ్రూట్ ఫ్లై దివన్ బొక్కుంది ఇక్కడ. అది డ్యామేజ్ అయ్యి వచ్చేది. ఇప్పుడు ఊజీ అంటే అక్కడ చూసాను, లేదు చూద్దాం అంటే సన్నంగా కొడుతుంది కదా, అది లోపల ఇంకా ఈ డ్యామేజ్ అయ్యి తినేస్తా ఉంటుంది మొత్తం. అట్లా ఇది డ్రై అయిపోయింది అది. అవును, అదే అండి. ఇప్పుడు మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి అన్న, ఎలాంటి ఛాలెంజెస్ ఉన్నాయి ఇప్పుడు మనం ఎలా దీనికి ఏం కంట్రోల్ చేయాలి చెప్పండి. ఇదేంటి తెలుసా, మొజాయిక్ అంటారు దీన్ని, మొజాయిక్ వైరస్ అంటారు దీన్ని. ఓకే, ఇప్పుడు దీంట్లో అన్న మీరు ఎక్కడ చూడండి బొక్క, అదే అది. ఓకే, ఇప్పుడు చెప్పండి, మీకు ఈ సమస్యలు చెప్పండి. మన రైతులకి ఏమేమి చెప్తారు, ఈ పంట వేసేవాళ్ళకి, వేసిన వాళ్ళకి, వేయాల్సిన వాళ్ళకి ఎలాంటి ఛాలెంజ్ వస్తుంటే దీని గురించి ఏం చెప్పాలి, కొంచెం దయచేసి మీరు సీనియర్గా మీరు చెప్పండి, షేర్ చేసుకోండి మీ ఎక్స్పీరియన్స్. ఏమంటే దీంట్లో ఎరువులు దేశ వేసుకోవాలి. మెయిన్ ఏంటంటే ఎరువులు అంటే ఈ అదే నాటి తిప్పే అది ఇది వస్తుంది కదా మా పశువుల ఫామ్ యార్డ్ మెన్యూర్. ఓకే, అది వేసుకోవాలి దేశ. తిరిగా ఇది చూసుకొని రొంత ఇచ్చేసుకొని బాగా. నేను మొన్న వస్తుంటే హోస్పేట నుంచి ఒక ఆవిడైతే పబ్లిష్ నాశనం అయిపోయింది. ఆమె వేసి పెడదాం చేయటం చేత కట్టలే పాపం. ఇట్లా చాలా మంది రైతులు అయితే వాళ్ళకి ఎలా, నువ్వు ఇంకా నయం కొంచెం చేసావు, చాలా మంది ఇది కూడా తెలియట్లా అన్న. ఇప్పుడు మీరు చూడండి అన్న, రాళ్లు పెట్టి పందిరేసి ఎంత లేబర్ ఖర్చు పెట్టి నువ్వు ఎంత ఖర్చు పెట్టుంటావు అన్న పాపం. డబ్బు తీయపోతే రైతుకి ఎంత గుండెలు నింపొచ్చుద్ది అన్న. అంటే నువ్వు కొంత ఎక్స్పీరియన్స్ తీసుకున్నావుగా, దీంట్లో సమస్యలు ఏంటి అవి చిన్న చిన్న మాటలు చెప్పు. మెయిన్ ఆదా పెంచుకోవాలంటే ఎలాంటి మందులు కొట్టుకోవాలి, ఏంటి ఎలాంటి పురుగు మందులు కొట్టాలి, ఎలాంటి ఎరువులు వేయాలి, మీ విత్తనం ఏంటిది, దీనికి ఏంటి, దీని ఆదా ಮೊತ್ತ ಕೊಂಚ ಏನಿಲ್ಲ ಸರ್. ಇದು ಸ್ವಲ್ಪ ತಿಪ್ಪೆ ಗೊಬ್ಬರ ಚೆನ್ನಾಗಿ ಹಾಕೊಬೇಕು, ಮತ್ತೆ ಊಜಿ ಕಂಟ್ರೋಲ್ ಮಾಡ್ಕೊಬೇಕು. ಊಜಿ ಕಂಟ್ರೋಲ್ ಮಾಡ್ಕೊಂಡ್ರೆ ತಿರ್ಗಾ ಮತ್ತೆ ಇದು
ಇವರು ನೋಡಿ, ಈಗ ಇದರಲ್ಲಿ ಇದು ಬರುತ್ತಲ್ಲ ರಂಗೋಲಿ ಅನ್ನೋದು, ಇದನ್ನ ನಮ್ಮ ಕಡೆ ಎಲ್ಲ ರಂಗೋಲಿ ಅಂತೀರಿ. ಇದನ್ನ ಅವಾಯ್ಡ್ ಮಾಡ್ಕೊಬೇಕು. ಇದು ಅವಾಯ್ಡ್ ಮಾಡ್ಕೊಂಡ್ರೆ ಚೆನ್ನಾಗಿ ಗ್ರೀನಿಶ್ ಇರುತ್ತೆ. ಗ್ರೀನಿಶ್ ಇದ್ದಾಗ ಕಾಯಿ ಕ್ವಾಲಿಟಿ ಬರುತ್ತೆ. ಓಕೆ, ರಂಗೋಲಿ ಇರಬಾರ್ದು, ಈ ಎಲೆ ಥಿಕ್ನೆಸ್ ಇರಬೇಕು. ಓಕೆ, ಅದಕ್ಕೆ ತಕ್ಕಾದ 20-20 ಫ್ಯಾಕ್ಟ್. ಓಕೆ, ಇಲ್ಲ 20-20 ಯಾವ್ದಾರ ಆಗ್ಬೋದು. ಫಾಸ್ಫರಸ್ ಇರೋದು ಮತ್ತೆ ಅಮೋನಿಯಂ ಫಾಸ್ಫರಸ್. ಡೋಸೇಜ್ ಅಂದ್ರೆ ಒಂದು ಎಕರೆಗೆಲ್ಲ ಒಂದು ಮೂಟೆ, 25 kg, 50 kgs, 50 kg, one bag. ಓಕೆ. ಮತ್ತೆ ವಾಟರ್ ಸಾಲ್ಯುಬಲ್ ಡ್ರಿಪ್ ಸಿಸ್ಟಮ್, 1261 ಡ್ರಿಪ್ ಸಿಸ್ಟಮ್. ಒಂದು ದಿನ ಬಿಟ್ಟು ದಿನ 2-2 kg ಇಲ್ಲ 3-3 kg ಓಕೆ ಕೊಡ್ತಾ ಇದ್ರೆ ಕ್ವಾಲಿಟಿನೂ ಬರುತ್ತೆ, ಗ್ರೀನಿಶ್ ಇರುತ್ತೆ. ಫ್ಲವರ್ ಡೆವಲಪ್, ಫ್ಲವರ್ ಡೆವಲಪ್. ಈ ಮತ್ತೆ ಅದಕ್ಕೆ ಈ ಪಾಂಟಾಕ್ ಬರುತ್ತಲ್ಲ, ಪಾಂಟಾಕ್ ಅದು, ಮತ್ತೆ ಬೋರಾನ್, ಕ್ರ್ಯಾಕ್ಸ್, ಬೋರಾನ್ ಬೆಸ್ಟ್. ಸೂಪರ್. ನೆಕ್ಸ್ಟ್ ಇಷ್ಟು ಮಾಡಿದ್ದೀರಿ ನಾವು. ಇರೋದ್ರಲ್ಲಿ ಕ್ವಾಲಿಟಿ ಇದೆ, ಇಳುವರಿ ಚೆನ್ನಾಗಿ ಬರ್ತಾ ಇದೆ. ಓಕೆ. ఇది ఊజికి వచ్చి చూపించు. అలికా అని కూడా అలికా తోడుతీదిరే. సో ఫార్మర్ గారు చెప్పేది ఏంటంటే ఈ అలికా అనేది కొట్టడం ఏంటంటే మనకి కొంచెం ఊజీ కంట్రోల్ వస్తుంది. ఊజిగా ఎలా ఉంది? రిజల్ట్ బాగుంది? బాగుంది సార్. దీని టెక్నికల్ ల్యాండాను వచ్చి ల్యాండా ఉంది, తిరిగా ఈ అక్ట్రా కూడా ఉంటుంది, రెండు టెక్నికల్ ఉంది. ఇది రిజల్ట్ బాగుంది సార్. ఇది ఊజికి. ఇంకా ఏమేమి స్ప్రే చేస్తారు చెప్పండి. మేము ఆక్రోబెట్ కొట్టాము. ఇంకా ఏమేమి? ఆక్రోబెట్ ఉందా ఫోటో? లేదు, ఇంట్లో ఉంది. ఆక్రోబెట్ కొట్టారు, దానివల్ల ఏముంటుంది రిజల్ట్? బాగుంది సార్. దాంట్లో గ్రీనిష్ బాగా వస్తుంది. ఇది డోని పడుకుని ఉంటుంది, డోని ఎక్కువ పడదు. తిరిగి బూదికి పౌడరీకి మెరివన్, లూనా సూపర్. అది అవి కొట్టాము. దీనికి తిరిగి కర్జెట్, మ్యాట్కో ఇవి కొట్టాము. గుడ్. సో ఇంకోటి, దీనికి ఫ్రూట్ బాగా సాగటానికి ఏమి ఫర్టిలైజర్స్ మీరు బాగా రిఫర్ చేస్తారు? 52-34, 52-34, 52-34, 13-0-45, 13-0-45. ఇంకా అవి ఇచ్చాము మేము, బాగా పనిచేస్తాం, ఎక్కువ అవి ఇచ్చాము. ఓకే అన్న. ఇప్పుడు ఇంకోటి, ఈ క్రాప్ ఇప్పుడు ఎన్ని నీళ్ళు ఇప్పుడు పెట్టారు, ఇంకా ఈల్డ్ వస్తుంది చూసారు. ఇంకా రైతు సోదరులరా చూడండి మీరు, ఈ క్రాప్ దాదాపుగా షాంపల్ అయ్యి 70 days అయింది. అంటే 2.5 నెలలు పంట మాకే ఇది వచ్చి కొయ్యలే వచ్చి. ఇంకా దీనికి చాలా కాయలు ఉన్నాయి. ఇంకా 3 నెలల పద్ద లేదు, ఇంకో నెల. చూడండి, ఆల్రెడీ 2.5 నెలలు పంట అయిపోయింది. ఇంకా మన ఫార్మర్ ఏంటంటే అతను చేసిన గుడ్ టెక్నిక్స్ వలన, గుడ్ స్ప్రేస్ వలన, ఫర్టిగేషన్స్ వలన, ఆయన ఇచ్చిన ప్రాపర్ ఫర్టిగేషన్స్ వలన మీకు చూడండి ఇంకా మీకు మోర్ దాన్ ఇంకా మీకు 30%, 35% కాయలు ఉన్నాయి. చూడండి మీరు ఎక్కడైనా చూడండి మీరు, అసలు కాయలు అనేవి ఇంకా ఉన్నాయి. అంటే అతను తీసుకున్న కేర్ అనమాట. సాధారణంగా రిడ్జ్ గార్డ్ అంటే మన బీరకాయని సాగు చేయడం అంత ఈజీ కాదు, చాలా కష్టం అనమాట. దీంట్లో చాలా ఛాలెంజెస్ వస్తూ ఉంటాయి. వీటన్నిటిని కమౌట్ అయ్యి అతను చాలా కేర్ఫుల్గా, చాలా ఇంట్రెస్ట్ వేలో అతను ఎంత బాగా స్ప్రే చేశారు చూడండి. ఇంకోటి ఆయన చెప్పేది మెయిన్ మాట ఏంటంటే ఫర్టిగేషన్స్ అనేవి కూడా చాలా ఇంపార్టెంట్. అంతేనా సార్? ఫర్టిగేషన్ చెప్పండి, దాని నుంచి ఏమి మీరు ఆ 3 కాకుండా ఇంకేమైనా వాడారా? ఆ 3 కాకుండా ఇంకేమైనా వాడారా? లేదు, స్టెప్ బై స్టెప్. తిరిగి ಮತ್ತೆ దీంట్లో హ్యూమిక్ యాసిడ్ అని వస్తుంది కదా, హ్యూమిక్ యాసిడ్ కూడా మనం స్ప్రే చేయాలి. యాక్చువల్గా 90%. ఎలా స్ప్రే చేస్తారు? దీంతో కాదు, డ్రిప్ లో ఇచ్చేస్తారు. ఇప్పుడు స్ప్రే కూడా చేయండి, బాగుంటది, చాలా బాగుంటది. హ్యూమిక్ యాసిడ్ స్ప్రే చేయండి. ప్లస్ ఇంకోటి, మీరు ఈ క్రాపే కాకుండా ఎప్పుడైనా సరే ఎలాంటి క్రాప్ అయినా సరే మీరు వెజిటేబుల్ తీయాలంటే మీరు ఐరన్ ఒకటి, ఫాస్ఫరస్ ఒకటి, మెగ్నీషియం సల్ఫేట్ స్ప్రే చేయండి, ఫోలియర్ స్ప్రే చేయండి. యూ విల్ గెట్ బెస్ట్ రిజల్ట్ అనమాట. చాలా బాగా రిజల్ట్ ఉంటాయి. ఇంకా మన రైతులకి మా చిన్న రైతులకి బయోవిటా కూడా చాలా బాగుంటది. బయోవిటా యారా కంపెనీది. యారాదా కంపెనీదే బయోవిటా. బాగుంది. కాల్షియం, ఐరన్, అవును, ఇవే ఉండేది. దానివల్ల ఏమి మనకి డెవలప్ అయిందన్న కొట్టడం వల్ల?
అంటే దీంట్లో ఫ్లవరింగ్ బాగుంటుంది, ఫ్లవరింగ్ అనేది బాగా సాగుద్ది, బాగా వస్తుంది. తిరిగి పిండి బాగా కసుకుంటుంది. పిండి అనేది కాయ బాగా అవుతుంది అనమాట. మన బాలకృష్ణ గారు చెప్పేది ఏంటంటే పిందె ఆ బయోవేటా చేయడం వల్ల ఏంటంటే మనకి ఈ ఫ్లవర్ నుంచి ఫ్రూట్ అయ్యే దశ ఉంటుంది చూడండి, అది బాగా ఫాస్ట్గా కరెక్ట్గా ఇద్దని చెప్తున్నాయి ఆయన. సో ఈ రైతు అనే అతను ఈజ్ వెల్ ఎడ్యుకేటెడ్ గా, ఇతనికి మంచి నాలెడ్జ్ ఉంది ఫర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ అండ్ ఫంగిసైడ్స్ ఎలా ట్రీట్ చేయాలి అని. ఇది సీడ్ చెప్పలా, మీరు ఏం సీడ్ ఇది మనలో చెప్పండి. ఇది రేఖ. రేఖ ఏం కంపెనీ అన్నా? పిట్ కంపెనీ వస్తుంది అది. సో చూడండి ఎంత బాగా పెంచుతున్నాడు చూడండి. నిజంగా చాలా కష్టపడుతున్నాడు పాపం ఇది క్రాప్ చేయటం కూడా. ఇందులో చాలా ఛాలెంజెస్ ఉన్నాయి. ఇంకా ఇతను ఏంటంటే ఇంకా 30% దీంట్లో మనకి ఫ్రూట్స్ ఉన్నాయి అనమాట. ఇన్ని రకాలుగా ఇతను కష్టపడి ఇంకా ఏదన్నా ఈల్డ్ తెద్దాం, ఇంకా డెవలప్ చేద్దామని అదే ఒక ధ్యాసలో ఉన్నాడు పాపం ఇతను. కానీ సక్సెస్ఫుల్గా చాలా గొప్పగా చేశాడు, చాలా బెటర్గా చేశాడు. ఈ సార్ చెప్పేది ఏంటంటే ఫిట్కోలో ఇదనమాట, ఫిట్కోది ట్రూత్ఫుల్ లేబుల్, ఫిట్కో లేబుల్, రిడ్జ్ గార్డు, రేఖ. చూసారుగా మీరు, ఇది ఫిట్కో కంపెనీది అనమాట. రేఖ రిడ్జ్ గార్డ్ వెరైటీ. ఇది మటుకు వేసుకోండి, 100కి 100% మీకు మంచి రిజల్ట్ ఉన్నాయి అనమాట. చాలా బాగున్నాయి రిజల్ట్. ఇంకా మీకు లాస్ట్గా అన్న మీరు మన ఈ బీర సాగు చేసే రైతులు, చిన్నకారు సన్నకారు రైతులు ఉన్నారు, వాళ్ళకి మీరు ಇಚ್ಚೆ ಸೂಚನೆ ఏంటి చెప్పండి. ಫಸ್ಟ್ ನಾವು ಬೆಳೆ ಇಟ್ಟಾಗ 45 ದಿನ ಶಾಂಪಲ್ ಆಗುತ್ತೆ. ಇದು 45ರಿಂದ 50 ದಿನ ಶಾಂಪಲ್ ಆಗುತ್ತೆ. ಅಷ್ಟರೊಳಗಡೆ ನೀಟಾಗಿ ನೋಡ್ಕೊಬೇಕು. ಏನೋ ಗೊಬ್ಬರ ಕೊಟ್ಟಿರ್ತೀರಲ್ಲ, ಸಾಲಕ್ಕೆ ಹಾಕೋದು ಇಲ್ಲ ಗುಣಿಗೆ ಹಾಕ್ಬೋದು, ಯಾವ್ದಕ್ಕನ ಹಾಕ್ಲಿ, ನೀಟಾಗಿ ರೋಗ ಬೀಳ್ದಿರಾ ರಂಗೋಲಿ ಬೀಳ್ದಿರಾ ನೀಟಾಗಿ ನೋಡ್ಕೊಬೇಕು ಫಸ್ಟು. ಆಮೇಲೆ ಈ ಥರ ಉಡುಪಾದರೆ ಎಲೆ ತೆಗಿಬೇಕು. ఈ ತರ ఈ ఎಲೆ ಸ್ವಲ್ಪ ఇదాగిరంతవెల్ల తెగిదు నీటాగా మడకండి. అంటే ఆకులు తీసేయాలి. ఆకు తీయాలి. ఇట్లా ఏమన్నా రోగాలు వస్తే మన అన్న చెప్పేది ఏంటంటే ఆకుని తీయాలన్నమాట. ఆకు తీసేయటం వల్ల ఏంటంటే నీకు మంచి ఫ్రూట్ పడతా ఉంటది. సరే, ఇంకోటి మీకు మీ దగ్గర ఒకటి నేర్చుకుంటానికి చెప్తాను మీకు. ఇక్కడ కూడా మీరు సక్కర్స్ తీస్తారు చూసారా, సక్కర్స్ పెరికేశారు. ఇది కూడా సక్కర్స్ తీసేసారు, చూసారు చేశారు కదా, ఇది సక్కర్స్ అనమాట. ఇది కూడా పెరికేయటం వల్ల ఏంటంటే మీకు ఎక్కువ, అంటే ఇప్పుడు కాదు నెక్స్ట్ క్రాప్ వచ్చినప్పుడు ఫ్రూట్కి లీఫ్కి బ్రాంచ్కి మధ్యలో ఒకటి ఆకు వచ్చింది చూసారు, ఇప్పుడు తీసేసాను. అలా తీయటం వల్ల నీకు ఎక్కువ ఫ్రూట్స్ వస్తాయి, ఎక్కువ ఫ్లవర్స్ వస్తాయి. ఎప్పుడేం గుర్తుపెట్టుకుంటే మీరు 100% మీరు ఖచ్చితంగా మీరు అది పెరికేయాలి. టమాటో కానీ క్యాప్సికం కానీ ఇది కానీ ఏ పంట అయినా సరే ఖచ్చితంగా మీరు కుకుంబర్లో కానీ ఖచ్చితంగా పెంచేయండి. దీని పక్కన ఇది ఆల్రెడీ తీసేస్తారు ఆల్రెడీ మీరు, ఇది మీరే తీసేస్తారు, మీకు తెలిసింది మీరు చేశారు ఆల్రెడీ. ఇది అట్లా చేయటం వల్ల ఏంటంటే మీకు ఎక్కువ దిగుబడి పడతా ఉంటుంది అనమాట. నెక్స్ట్ చెప్పండి సార్, నెక్స్ట్ చెప్పండి. నేను డిస్టర్బ్ చేస్తాను మిమ్మల్ని, చెప్పండి. అదే అంటే ఈ ఏప్రిల్లో దీంట్లో అయితే బాగుంటుంది క్రాప్, అప్పుడు మంచి రేటు ఉంటుంది. ఇప్పుడు దిగుబడి జాస్తి. అప్పుడు రేట్ ఎట్లా చెప్పండి. అప్పుడు ఒక కిలో వచ్చి 40 రూపాయలు 50 రూపాయలు వస్తుంది, అంటే గిట్టుబాటే, మంచి రేటు. ఇప్పుడు 10 రూపాయలు 15 రూపాయలు ఇప్పుడు తగ్గింది. ఓకే, 10 రూపాయలు. అంటే దీని యొక్క టోటల్ ఎంత దిగుబడి వచ్చింది అనుకుంటున్నారు మీరు? ఏమో ఎకరానికి రేట్ ఉంటే లాభమే ఉంటుంది, రేట్ లేదంటే లాభం లేదు. అంటే అంతా పోయి మాకు కూలీ లేకపోతే సిగ్గిపోదు, అంతే సిగుతుంది అಷ್ಟೇ. అంటే మామూలుగా ఈ పంట వేయటం లాభమా నష్టమా, లేకపోతే దీని గురించి చెప్పండి కొంచెం. సార్ బాగా చేసుకుంటే నష్టమేం లేదు, బాగా చేసుకుంటే మంచి లాభం. ఎంత లాభం రావచ్చు ఎకరానికి? ఎకరాకి ఒక 1 ఇంకా 2 చిక్కోవచ్చు రేట్లు ఉంటే, లేదంటే ఒక 50 ఇంకా 1,00,000 గంట గ్యారంటీ ఎకరానికి, అంటే బాగా చేస్తే ఎకరానికి. లేదా రేటు ఇప్పుడు 40 రూపాయలు 30 రూపాయలు పైన పోతే ఒక 2 లక్షలు 3 లక్షలు చెక్కొచ్చు ఎకరానికి. అన్ని పోంగా ఖర్చులు అన్ని పోంగా, లేదా రేట్లు లేదంటే రేట్ల మీద డిపెండ్. మంచి పంట వచ్చి అంటే బాగా ఇప్పుడు పంట బాగా వచ్చింది, బాగా వచ్చి రేటు బాగుంటే ఎంత వచ్చింది? రేటు ఒక 30 రూపాయలు ఉంటే 3 లక్షలు ఖచ్చితంగా చేయొచ్చు. అంటే 3 నెలల పంట ఇది. 3 నెలలు ఒక 50 రోజులకి శాంపల్ అవుతుంది. ఒక బాగా చేసుకుంటే ఒక 2 నెలలు 2.5 నెలలు కాయ. ఓకే, ఇంకా వేరే దీంట్లో ఇబ్బందులు ఏమున్నాయి చెప్పాల్సిన? ఇంకా సమస్యలు ఏం లేదు, బాగా అదే మందులు కొట్టుకోవడం వల్ల బాగా. మరి మీరు ఎక్కువ పెట్టుబడి పెడుతున్నారుగా మీరు? పెట్టుబడి అదే మందులే
పెట్టుబడి. అంటే బాగా ఎంత పెట్టారు పెట్టుబడి? ఎక్కువ పెట్టారా? దీనికి చాలా రోగాలు కనపడుతున్నాయి. ఈ ఇప్పుడు వారానికి 2 గీతాలు వాతావరణం మీద డిపెండ్. బాగా ఎండ ఉంటే వారానికి 2 రోజుల్లో స్ప్రే చేయొచ్చు. లేదంటే వర్షం పడతా ఉంటే చూసుకొని దీనికి ఎట్లా కావాలి. వర్షం పట్టడం కూడా దీనికి ప్రాబ్లమే. బాగా ఇబ్బందులు వస్తాయి. డౌనీ పౌడర్ మిల్డ్యూ ఇన్ని వస్తూ ఉంటాయి. బాగా మొజాయిక్ డెవలప్ అవుతా ఉంటది. లేదంటే బాగా ఇప్పుడు ఎండాకాలం ఉన్నప్పుడు కొంత పౌడరీ చూసుకునే వాళ్ళు అంతే. డోనీ తక్కువ పౌడరీ ఎక్కువ. ఓకే, ఇప్పుడు మన రైతు సోదరులకి అన్న, ఇప్పుడు మనం ఈ పంట వేసిన తర్వాత నెక్స్ట్ ఏం పంట వేస్తే అంటే ఇప్పుడు మీరు ఆల్రెడీ ఈ పిల్లర్స్ లో ఈ స్టోన్స్ మీద చేశారు, మీరు పందిర్లా చేశారు. నెక్స్ట్ మీరు ఎలాంటి పంట వేస్తారు మళ్ళీ మామూలుగా మీ యొక్క ఆలోచన? అంటే నేను ఇప్పుడు పంట ఏం వేసాను నెక్స్ట్ వానకాలానికి ఈ టైంకి వేసేది. అంటే ఇది పంట అయిపోయింది, నెక్స్ట్ ఇంకేం చేయరు? డ్రై కావాలి కదా. అవును. ఇంకా వేరే ఏమన్నా పూలు గిలు వేస్తారా? నెక్స్ట్ మళ్ళీ ఇది వేస్తారా? బెటర్ గార్డ్ బాగుంటుందా రిజల్ట్? బెటర్ గార్డ్ మార్కెట్ ఎలా ఉంది? బాగుంటుంది. అది బెస్టా? దీనికంటే అదే బెస్టా? మరి అది ఎందుకు వేసుకోలేదు మీరు? నెక్స్ట్ టైం వేసింది కదా. ఇంకా బెటర్ గార్డు, ఈ రిడ్జ్ గార్డు, బాటిల్ గార్డు ఒక్కిత పండిన మిట్కే బాటిల్ గార్డ్ అయ్యాలి. ఓకే, 10 ఏళ్ళైనా వెళ్తుంది నిజమా? పంట. అంటే ఎక్కువ మీరు ఈ క్రాప్స్ లోనే ఇంట్రెస్ట్ ఎందుకని అట్లా ఇదే ఎందుకు చేస్తున్నారు మీరు? అంటే మాకు లేబర్ తక్కువ. దీనికి లేబర్ ఎక్కువ సమస్యలు ఉండవు, లేబర్ తక్కువ, కటింగ్ ప్రాబ్లమ్స్ ఉండవు. అంటే కటింగ్ లేబర్స్ కావాలి కదా, మరి మీరు చేసుకుంటారా? దీంట్లో 2-3 తీసుకుంటే ఇంట్లో వాళ్ళు చేసుకుంటారు. ఇంట్లో వాళ్ళు మా దీంట్లోకి 2 తీసుకుంటే కట్ చేసుకుంటాము. ఓకే, సో ఇప్పుడు నార్మల్ గా ఈ పంట అనేది నీకు సంతోషమే, లాస్ నుంచి కాల. ఇప్పటి వరకు బాగానే మీరు కాయలు తెంపారు, బాగానే మార్కెట్ చేసుకున్నారు. ఇంకా మీకు 30% కాయలు ఇంకా కనబడతాయి. ఇంకా మరి ఎప్పుడు ఎందుకు కోయట్లేదు? కొన్ని బాగా సాగు ఎక్కువ రోజులు ఎందుకు ఇట్లా? మార్కెట్ స్లోగా ఉంది. మార్కెట్ లేదు ఇప్పుడు. ఓకే, మరి ఏం చేయాలి ఈ కాయల్ని? రేపు. ఓహో, మార్కెట్ ఓపెన్ లేదా? మార్కెట్ ఓపెన్ లేదు కాబట్టి మన బాలకృష్ణ గారు ఏమంటున్నారంటే మార్కెట్ ఓపెన్ లేదు కాబట్టి రేపు వాళ్ళు తీసేస్తారు అనమాట. రేపు అన్ని తీసేస్తారు ఇవన్నీ. సైజు అంటే ఈ సైజు తీసుకుంటారా? ఈ సైజ్ తీసుకుంటారా? ఓన్లీ పెద్ద సైజులేనా? లేదు, పెద్ద మాత్రమే. పెద్ద మాత్రం, చిన్న తీసుకోరు. ఎందుకని అట్లా? ఇది ఇంకొకసారి మళ్ళీ నెక్స్ట్. అంటే దీంట్లో ముదురటం అంటే తెలుసా మీకు? ముదురుతాయి తెలుసా నీకు? ఇట్లా ఎక్కువ ఉండటం వల్ల గట్టిగా అయిపోతా ఉంటాయి. అది తింటారా వాళ్ళు? అది తీసుకోరు. లాస్ట్ అట్లా తీసుకోరు. ఇట్లనే ఉండాలి. ఇది తినొచ్చు. ఇది మంచిగా బాగుంటుంది, సూపర్. ఓకే, ఇంకా దీంట్లో సీడ్ ఉంది, ఇది ఉంది, ఫర్టిలైజర్ ఇచ్చారు. ఎన్ని చెట్లు పట్టినాను ఎకరానికి మొత్తం? ఇది తెలీదా? ఒక ప్యాకెట్ కి వచ్చి 250 విత్తనాలు ఉంటారు. 250కి 260 5 ప్యాకెట్లు పుంచాను. ఓకే, 250 సీడ్స్ ఉన్నది, 5 ప్యాకెట్లు తీసుకున్నారు. ఓకే, అంటే 1150 సీడ్స్ మీరు ఆల్మోస్ట్ 1 ఎకరంలో పెట్టారు. కానీ చాలా తక్కువ పెట్టినట్లు లెక్కగా. అంటే నేను డిస్టెన్స్ చేసా. అదే, మీరు బాగా డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నారు. ఎందుకంటే డిస్టెన్స్ మెయింటైన్ చేయడం లేదంటే నీకు క్రాప్ బాగా పెరుగుద్ది, అల్లుకుంటుంది. ఇది ఇంకొకటి బాలకృష్ణ గారు, ఇప్పుడు మనం క్రాప్ వేసాము, ఇట్స్ ఓకే, కాంటల్లో పెరుగుతుంది. దాన్ని మీరు ఎలా ట్రైన్ చేస్తావు? పైన తీగలమైనా మనుషులకి లేబర్ కావాలి అప్పుడు. ఏమిటికి? ఇట్లా పాకించడానికి, అల్లించడానికి జనాలు కావాలి. ఏం లేదు, జస్ట్ తాడుతో కడితే అది వెళ్ళిపోతా ఉంటది. తాడు కట్టారు ఫస్ట్, తాడుతోని అదే పోద్ది. నువ్వు వచ్చి రోజు ఇట్లా కొంచెం జరపాల్సిన పని లేదు. అదే స్కూల్ పిల్లగాడు ఉంటుంది, అదే రింగ్ థ్రెడింగ్ అంటారు దీన్ని. ఇది వేసుకుంటే వెళ్తా ఉంటది. ఓకే, ఇంకా ఈ ఏరియాలో మనం ఎక్కువ ఇదే బేరా అనేది మిమ్మల్ని చూసాం. ఇంక ఊరు ఏరియా బేరాడా వేసారా? ఈ ఏరియాలో ఎక్కడ లేదు, బేరా మీ దగ్గరే ఉంది. ఇంక వేరే లోపల వేసింటారా? మరి ఏంటి, చాలా మంది క్యాప్సికమ్ బాగుంది, టమాటో బాగుంది, పూలు బాగున్నాయి అంటే మీరు ఇది ఎందుకు వేస్తున్నారు? ఒక్కొక్కరికి ఇష్టము. అంతేలేండి. ఒకరికి చికెన్ ఫ్రై అంటే ఇష్టము, ఒక్కొక్కరికి అట్లా
ఒకరి దాంట్లో మీద బిర్యానీ అంటే ఇష్టం ఒకరికి. ఇంక ఇప్పుడు లాస్ట్ కి ఏమన్నా మాట చెప్పన్నా రైతులకి, ఏమన్నా మంచి మాట చెప్పేదన్నా? నాకు అట్లా చెప్పేది కృష్ణ గారా, వెరీ గుడ్ వెరీ గుడ్. ఇంకా లాస్ట్ కి ఏం చెప్తారు పెద్దన్న? ఏం లేదా, ఏమైనా కానీ రైతులకి బాగా చెప్పే మాట చెప్పమ్మా. ఇంట్రెస్ట్ గా ఎవరైనా కానీ యా పంటనా కానీ ఇంట్రెస్ట్ గా చేస్తే యావదన్నా దాంట్లో కానీ చేయొచ్చు, సక్సెస్ వచ్చుద్ది, సక్సెస్ కావచ్చు. అంతే, యావదన్నా చేసేది ఇంట్రెస్ట్ గా చేయాలి. అవును, ఏదో చేశానంటే పనులు కాదు, బాగా ఇంట్రెస్ట్ గా దాని మీద శ్రద్ధ పెట్టి చేస్తే యావదన్నా కానీ మాకే కొంత హెచ్చు తక్కువ ఏమో లభిస్తుంది, రిజల్ట్ వస్తుంది. ఎట్లా పడితే అట్లా చేస్తే రాదు. ఏమో పుంచామా తీసామా అనేది కాదా, టయానికి ఏమో కావాలంటే తెలియకుంటే తెలుసుకొని చేస్తే బాగుంటుంది. మీరు ఓన్ చేస్తారా ఇంకెవరన్నా? మేము తెలుసుకుంటాం, మాకు తెలిసిన వాళ్ళు అడిగి ఇట్లా చేస్తే. అంటే మీరు ఒక మంచి ప్రొఫెషనల్ అగ్రికల్చర్ పర్సన్ తో మీరు ఇంటరాక్షన్ చేసుకుని ఎలాంటి మందులు కొట్టాలి, ఎలా ఏం చేయాలి అవి తెలుసుకొని మీరు చేస్తారు. మీరు ఓన్ గా చేయరు. మీరు అలా చేయటం వల్ల మీరు ఇంత సక్సెస్ అయ్యారనమాట. అంతేగా, మీరు ఇంత సక్సెస్ అయ్యారంటే కేవలం ఇట్లా తెలుసుకొని తెలియకుండేది తెలుసుకుంటాను, తెలిసిండేది మేము కొందరు చెప్తాము. అదేలేండి. సరే అయితే థ్యాంక్స్ నాన్న, మంచి సపోర్ట్ చేసావు నువ్వు. నిజంగా చెప్తున్నా నాన్న, చాలా బాగా చూసావు. ఈ ఫామ్ లోకి రాను సాధారణంగా, కానీ కాయలు అనేవి చాలా గొప్పగా ఉన్నాయి ఇక్కడ. మీరు కాయలు చూస్తే కొన్ని ఎక్కువ ఉన్నాయి, కానీ సైజులు మటుకు దగ్గరగా ఉన్నాయి. చూసావా, ఆ తీయటం చాలా గొప్ప విషయం. నీలో టాలెంట్ అది. కాయలు చూసా యూనిఫామ్ ఉన్నాయి, చూడండి, చూసేంత పొడుగు కూడా యూనిఫామ్. కొంతమంది అయితే కింద జారుతాయి, చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. కానీ మన ఈ ఫామ్లో ఏంటంటే గొప్ప విషయం ఏంటంటే కాయలు అనేవి యూనిఫామ్గా ఉన్నాయి. యూనిఫామ్ అంటే ఒక నిర్దిష్టమైన సైజుల్లో ఉన్నాయి. అది గొప్ప విషయం అనమాట.